ఈరోజు మనం గార్గి మహర్షి గురించి తెలుసుకుందాం. గార్గి మహర్షి ప్రపంచాన్ని ప్రశ్నించిన మొట్టమొదటి స్త్రీ ఋషి. భారతీయ తత్వశాస్త్రంలో చాలామంది మహర్షులున్నారు. కానీ అందులో ప్రత్యేకంగా నిలిచే పేరే గార్గి. ఆమె కేవలం ఒక మహిళ కాదు, ప్రపంచ సత్యాన్ని ప్రశ్నించిన గొప్ప తత్వవేత్త. గార్గి గురించి ఎక్కువ మందికి తెలిసిందేంటంటే, ఆమె రాజు జనకుని సభలో ప్రశ్నలు అడిగింది. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ఆమె అడిగిన ప్రశ్నలకు సాధారణమైనవి కావు. అవి సృష్టికి మూలం గురించి, ఈ విశ్వం ఎలా నిలబడుతుంది అన్న విషయంపై ఉన్నాయి. ఒకసారి ఆమె యజ్ఞవల్క మహర్షిని ప్రశ్నించింది. ఈ ప్రపంచం దేనిపై నిలబడి ఉంది అని. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడం అంత సులభమేమి కాదు. ఎందుకంటే ఇది భారతీయ ప్రపంచం గురించి కాదు. దాని వెనుక ఉన్న అసలు శక్తి గురించి. గార్గి ఒక్కసారి కాదు, పదే పదే లోతుగా ప్రశ్నిస్తూ వెళ్ళింది. చివరికి ఆమె ప్రశ్నలు బ్రహ్మం అనే స్థాయికి చేరాయి. అంటే మాటల్లో చెప్పలేని పరమ సత్యం అని. అక్కడ ఒక హిడెన్ ఫ్యాక్ట్ ఉంది. గార్గి కేవలం సమాధానం తెలుసుకోవాలని కాదు, ఆ సమాధానం ఎక్కడ ఆగిపోతుందో పరీక్షించింది. అంటే ఆమె జ్ఞానం పరిమితి ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అని అనుకుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ కాలంలో స్త్రీలు ఇంత పెద్ద తత్వ చర్చలో పాల్గొనడమే చాలా అరుదు. కానీ గార్గి మాత్రం అలా కాదు. ఆమె ధైర్యంగా వేలాది మంది ప్రజల ముందు నిలబడి ప్రశ్నించింది. అది ఆమె జ్ఞానం మాత్రమే కాదు, ఆమె ఆత్మవిశ్వాసాన్ని గూడా చూపిస్తుంది. ఇంకా లోతైన అర్థం ఏమిటంటే, గార్గి మనకి ఒక సందేహాన్ని ఇస్తుంది. ప్రశ్నించడం అంటే అజ్ఞానం కాదు, అదే జ్ఞానానికి మొదటి అడుగు అని. ఆమె కథ మనకి చెప్తుంది, మనం చూసే ప్రపంచం కంటే లోతుగా ఆలోచించాలి. ఎందుకంటే నిజమైన సత్యం బయటకి కనిపించేది కాదు, దాని వెనుక దాగి ఉంటుంది అని చెప్పి. చివరగా గార్గి మహర్షి మనకు నేర్పిన ఒక గొప్ప విషయం ఏమిటంటే, జ్ఞానం అంటే సమాధానాలు తెలుసుకోవడమే కాదు, సరైన ప్రశ్నలు అడగడం అని. గార్గి కథలో నిజంగా భయపెట్టే విషయం ఇంకా ఉంది. ఒక సమయంలో ఆమె ప్రశ్నలు చాలా లోతుగా వెళ్ళాయి. ఆ ప్రశ్నలు సృష్టిని కాదు, సృష్టి వెనుక ఉన్న అసలు శూన్యాన్ని తాకాయి. అయితే అతని భర్త ఇంకా అడగకు అని, అడిగితే నీ తల పేలిపోతుంది అని చెప్పాడు. ఆ మాట సాధారణంగా అనిపించినా కానీ దాని అర్థం చాలా భయంకరం. అది బెదిరింపు కాదు, అది హెచ్చరిక కూడా కాదు. కొన్ని ప్రశ్నలు మనిషి అర్థం చేసుకునే హద్దు దాటిపోతాయి అని. అక్కడ లాజిక్కే పనిచేయదు, అక్కడ మాటలు పనిచేయవు. గార్గి అక్కడ ఆగిపోయింది. ఎందుకంటే ఆమెకి తెలిసింది, ఇంకా ముందుకెళ్తే నిజం తెలుసుకోవడం కాదు, తనను తాను కోల్పోవడం మొదలవుతుంది అని చెప్పి. గార్గి మనకి అన్‌కంఫర్టబుల్ ట్రూత్ ఒకటి చెప్పింది. ప్రతి ప్రశ్నకి ఆన్సర్ ఉండదు. కొన్ని ప్రశ్నలు మన ఎగ్జిస్టెన్స్‌ని ప్రశ్నిస్తాయి అని చెప్పి. మనమంతా ట్రూత్ తెలుసుకోవాలి అని అనుకుంటాం కదా! కానీ నిజం సీక్రెట్ తెలిసిపోతే మన